అవసరమా గాయ్ స్పీడ్? సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ ఎరకటైతే గాన్. అసలు ఏం రైట్స్ ఉన్నాయండి తీసుకొచ్చి చంపేయడానికి? మేము అడుగుతూనే ఉన్నాం ఎక్కడికి ఎక్కడికి అని. అది గోజిల్లానా గాడ్జిల్లానా అంతసేపు ఆపారు మమ్మల్ని. 4 గంటలు వెయిటింగ్. గాలి రావట్లేదు ఒక నిమిషం. పచ్చడి అన్నం కలుపుతున్నారు. ఆవకాయ పచ్చడి తినడానికి ఏం దొరకకపోతే రైస్ పచ్చడి కలుపుకొని రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. చెట్లు ఉన్నాయా? ఆ చెట్లు వెనకాల వెళ్ళాలంట. ఎవరు నొస్తే ఏంటంటే చెట్లు ఊపాలంట. ఏంటి అండర్వేర్ లా ఉంది. కళ్ళేరా కళ్ళు ఏడున్నాయి. కొంచెం ఉడకగానే చాలు. ఒక 1 minute 2 బ్రీతింగ్ తీసుకొని వస్తుంది. పడినా లేచే రకం, మళ్ళా పడినా మళ్ళా లెగిస్తాం. అదే లైఫ్. గైస్ ఇక్కడ నో సిగ్నల్స్, నో పీపుల్, నో రోడ్స్ అండ్ లొకేషన్ ఒకసారి చూడండి. హలో, వి ఆర్ లాస్ట్, ప్లీజ్ రెస్పాండ్. సమన్ కొంచెం గట్టిగా చెప్పరా తప్పిపోయామని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సే. ఇవాళ మీరు మీ ఇంట్లో నుంచే లదాఖ్ చూడబోతున్నారు. సీట్ బెల్ట్లు టైట్ గా పెట్టుకోండి అమ్మా. ఎందుకంటే నేను నా కళ్ళతో లదాఖ్ ని ఎలా చూసాను మాక్సిమం అలా చూపించడానికి నేను ట్రై చేశాను. ది బెస్ట్ విజువల్స్ ఉండబోతున్నాయి. లేట్ చేయకుండా త్వరగా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లదాఖ్ ఈస్ మిస్టికల్, మ్యాజికల్, స్పిరిచువల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు నేను చూడటం కన్నా మీ అందరికి చూపించడానికి నేను ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ గో. నౌ వీఆర్ ఇన్ జలంధర్. మనం నిన్న చాలా ట్రావెల్ చేసాం. గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చండీగఢ్, చండీగఢ్ నుంచి జలంధర్లో ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. నేను చెప్పను, చూపిస్తా. బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. చాలా బాగుండబోతున్నాయి విజువల్స్. లెట్స్ గో. రోమియో జూలియట్. ఇది ఓన్లీ షర్ట్ ప్యాంట్ మాత్రమే. మేము లాగా గుడ్ బాయ్స్. వీఆర్ క్రూజింగ్ టువర్డ్స్ సోన్మర్గ్ వయా పహల్గమ్, దాని తర్వాత లే, దాని తర్వాత చాలా ఉందిలే, చెప్పుకుంటూ పోతే గంట పడుతుంది. విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి? విజువల్స్ అయితే స్టన్నింగ్, అవుట్ స్టాండింగ్. ఎందుకంటే లదాఖ్ ఇండియాలో ద బెస్ట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఇస్ లదాఖ్, దట్ టు బై రోడ్. ఈ వీడియోలో మనం లదాఖ్ కి మన కారులో వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది, మన ఊరు నుండి మన బైక్ మీద లదాఖ్ వరకు వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది, నాలాగా వేరే వాళ్ళ కారులో దూరి లదాఖ్ వరకు వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుందో మొత్తం డిస్కస్ చేద్దాం. నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, నా బెస్ట్ ఇస్తున్నా మీ అందరికి మంచి మంచి లొకేషన్స్ చూపించడానికి. మీరేం చేయాలి? ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఫాలో కూడా చేసేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. లదాఖ్లో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం ఘాటీ రోడ్డే, కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా ఇంకంతే. సో ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్లో ఆగాము. పక్కనే టెంపుల్ ఉంది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అలా అందరు ఫ్యామిలీస్ అలా కూర్చొని. నా రూమ్ నుంచి వ్యూ చూస్తారా? లదాఖ్తో పాటు కొంచెం కాశ్మీర్ కూడా కవర్ చేద్దామని వచ్చా. మావా, నువ్వు గనక కాశ్మీర్ చూడకుండా పోయావంటే చాలా పెద్ద తప్పది. సరే, మనం ఇండియాలో ఎక్కడికైనా ట్రిప్ వేస్తే మనం బాయ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామా, గర్ల్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామా? కామెంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. గైస్, అరు వ్యాలీకి వచ్చాం. బ్యూటిఫుల్ ఉంది, చుట్టూ గ్రీనరీ, కింద రివర్ కూడా ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. కాశ్మీర్ స్నోఫాల్ పడేటప్పుడు వేరే లెవెల్ ఉండిద్ది. అప్పుడు మనం గుల్మార్గ్, సోన్మర్గ్, పెహల్గామ్ ఇవన్నీ విజిట్ చేయొచ్చు. మనాలి మన బడ్జెట్లో అయిపోయింది, కానీ చాలా క్రౌడెడ్ ఉండిద్ది. ఆహా, మామూలుగా లేదు క్లైమేట్ ఇవాళ. హాయ్ చెప్పు, మనోళ్ళే సిగ్గుపడుతుంది గైస్. ఇంకి పింకి అంట, ఇంకి పింకి డాంకీ. పావురమేరా, పావులా చూస్తున్నాను నేను దాన్ని. రోజు ఇలా రన్నింగ్ రేస్ చేస్తూ పనులు చేసుకుంటూ రోబో లైఫ్ బతకడం కన్నా ఇలాంటి మంచి ప్లేస్లో కొండల మధ్య చిన్న ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుండిద్ది గైస్. పెహల్గామ్ ఫీల్స్ లైక్ స్విట్జర్లాండ్. ఐఎమ్ నాట్ కిడింగ్, చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. గైస్, ఇప్పుడే సోన్మర్గ్ వచ్చాము. I can't believe this looks like a wallpaper. చూపిస్తాను ఆగండి. మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి మనకి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. మనం టైమాక్స్ అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసుకున్నా, మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి ఇంకో సిక్నెస్ వస్తుంది. సో వేసుకోకూడదు, అలాగా ఒకటే వేసుకోవాలి. DIAMOX ట్యాబ్లెట్.
హైడ్రేట్ అవుతూ ఉండాలి అలాగే. అందరికీ ఆ ట్యాబ్లెట్ వేసుకోండి అని నేను చెప్పట్లేదు, బట్ క్యారీ చేయండి. ఒకవేళ సిక్నెస్గా ఫీల్ అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, బెటర్గా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ట్రాఫిక్ జామ్. 5 స్టార్ మ్యాగీ ఇది, ఎందుకంటే మనకి ఆ మంచి వ్యూతో ఇస్తున్నాడు. అదరగొట్టే మ్యాగీ రెడీ. మ్యాగీ విత్ మూంగ్ దాల్ ఎలా ఉంది? లదాఖ్ వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యారండి గైస్. స్నాక్స్, ఒక పచ్చడి డబ్బా, బియ్యం, ఒక రైస్ కుక్కర్, ఇవన్నీ తెచ్చుకుంటే బెటర్. మనకి ఇలాంటి ఎప్పుడన్నా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇరుక్కుంటే మనకి ఫుడ్ ప్రాబ్లం అవ్వకుండా వెరీ ఇంపార్టెంట్. లదాఖ్ వస్తే లైఫ్ చేంజింగ్ ఉండిద్ది అన్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యి జస్ట్ 4 hours ఉన్నాం అక్కడ, అంతే. ఇప్పుడు జోజిల్లాకి వచ్చాం. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడడానికి. ఆ రోడ్డు కూడా అంతే డేంజర్గా ఉండిద్ది. మేము వచ్చే ముందు రోజే ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. గూడ్స్ లారీ అది టర్నింగ్లో తిప్పుతుంటే మరి డ్రైవర్కి రాలేదేమో తిప్పడం, వెనక్కి జారి మొత్తం లోయలోకి పడిపోయింది. పొద్దున్నుంచి మ్యాగీ మీదే బతికాం గైస్. ఫుల్ ఆకలేస్తుంది ఇవాళ అయితే. నెలకు సరిపడే తెస్తే ఒక రోజులో తినేసామే. ఏం రైట్స్ ఉన్నాయండి తీసుకొచ్చి చంపేయడానికి? అది గోజిల్లానా గాడ్జిల్లానా? అంతసేపు ఆపారు మమ్మల్ని, 4 గంటలు వెయిటింగ్. ఆకలేస్తుందని ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ ఫుడ్ తినకండి. లదాఖ్ వచ్చినప్పుడు స్టమక్ అప్సెట్ అయ్యిద్ది, మోషన్స్ అవుతాయి, అన్నీ జరుగుతాయి. లేక్ కనిపిస్తుంది. ఆ లేక్ ఇటు పక్క మొత్తం మన ఇండియా, ఇటు పక్క మొత్తం పాకిస్తాన్. ఇటు సైడ్ మన ఫ్లాగ్ ఇలా ఎగురుతుంది, అటు సైడ్ కూడా వాళ్ళ ఫ్లాగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏమో కార్గిల్. చుట్టూ కొండలు, మామూలుగా లేదు లొకేషన్. హాయ్ హాయ్ అండి. ఇప్పుడు మనం లదాఖ్ బడ్జెట్ గురించి మాట్లాడదాం. నాకెంత అయిందో కూడా చెప్తా. ఈ ఎక్స్పెడిషన్ కి నేను సదరన్ పైరేట్స్ తో వెళ్ళాను. వీళ్ళు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు, లదాఖ్ వరకు క్రేజీ ప్లేసెస్ లో అయితే తిప్పుతారు. ఈ ఎక్స్పెడిషన్ కి వీళ్ళు ఒక పర్సన్ కి 55,000 ఛార్జ్ చేస్తారు. దీంట్లో మనాలి టు మనాలి ఫుడ్ అండ్ స్టే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూయల్ మనమే చూసుకోవాలి. మా బ్యాచ్ లో ఒక కారు హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వరకు రావడానికి రఫ్ గా ఒక 60 to 70K అయింది ఫ్యూయల్ మాత్రమే. మీ కారు 4x4 ఉన్నా 4x2 ఉన్నా ఈ ఎక్స్పెడిషన్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడింగ్ ఝాన్స్ కార్ కూడా ఉంది. టోటల్ 11 days ఎక్స్పెడిషన్ ఇది. హైదరాబాద్ నుంచి మీ పర్సనల్ వెహికల్, కార్ ఆర్ బైక్ ని రైడ్ చేయని వాళ్ళు డైరెక్ట్ గా మీరు చండీగఢ్ కి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ దానికి సపరేట్ గా చార్జెస్ ఉంటాయి. బైక్ అయితే చండీగఢ్ టు చండీగఢ్ రావడానికి ఫ్యూయల్ రఫ్ గా ఒక 20,000 వరకు అవ్వచ్చు అంట. లదాఖ్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే రఫ్ గా నాకు తెలిసి 80,000 వరకు అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్టేస్. నేను 55,000 పే చేసి ఫ్యూయల్ షేర్ చేసా. అది అలా సెట్ అయింది నాకు. అది మ్యాటర్. గివ్ ఏ థమ్స్ అప్. ఇక్కడైతే ఏం లేవు, రోడ్ లేదు, మనుషులు లేరు, సిగ్నల్స్ లేవు. ఒరే రూమ్ లేరా పడుకునేసరికి. అవును, హైదరాబాద్ లోనేమో 9-10 వచ్చే బండి, ఇక్కడేమో 5-6 వస్తుంది. హలో, వి ఆర్ లాస్ట్, ప్లీజ్ రెస్పాండ్. సమన్ కొంచెం గట్టిగా చెప్పరా, తప్పిపోయామని. లాస్ట్ అది సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఫైనల్లీ లదాఖ్ రీచ్ అయ్యాం. అలా తిరుగుతూ మన దురందర్ షూట్ చేసిన రెస్టారెంట్ కూడా వచ్చాం. చాలా చిన్న షాపు, ఫుల్ ప్యాక్ అయ్యి ఉండే మొత్తం. ఒక్క సినిమా లైఫ్ చేంజ్ చేసేస్తుంది. నా సినిమా వచ్చినప్పుడు కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. చేస్తారు కదా? కామెంట్ చేసి చెప్పండి. సూపర్. హౌ ఇస్ లదాఖ్? Oh, Ladakh, so really beautiful. వేరే స్టేట్కి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా మన తెలుగు వాళ్ళని చూసినప్పుడు మాత్రం భలే హ్యాపీగా ఉండిద్దయ్యా. అంత హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజనే సరిగ్గా అందట్లేదు, అయినా ఆ చుట్టూ మంచు కొండల మధ్య అబ్బా ఎంత బాగుందో తెలుసా ఆ ఫీల్. పడినా లేచే రకం, మళ్ళా పడినా మళ్ళా లెగిస్తాం, అదే లైఫ్. కార్దుంగ్లా క్రాస్ అయిన తర్వాత ఈ కేఫ్లో కాఫీ అండ్ ఫుడ్ చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా?
అవసరమా స్పీడ్? జాగ్రత్తగా వెళ్ళాలి. నైట్ ఎవరు వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందంట. సో వాళ్ళకి ఏం కాలేదనుకుంటా, మోస్ట్లీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఆ తర్వాత నేను వచ్చేసాను డిస్కిట్ విలేజ్లో ఉన్న బ్యూటిఫుల్ బుద్ధ మానిస్ట్రీకి. డిస్కిట్ విలేజ్లో మన తెలుగు సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా డియర్ కామ్రేడ్లో ఒక సాంగ్ షూట్ చేశారు. ఇక్కడ మన అందరి ఫేవరెట్ సాంగ్ ఎటుపోనే సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. మైల్ స్టోన్ 12 అని ఉన్నది, కానీ అది ఇప్పుడు లేదు. ఏ రీజన్తో తీస్తారు నాకు తెలియదు, కానీ తీస్తారు. ఇప్పుడు 1 అని ఉంటే అక్కడ ఫోటోలు దిగా. ఆ తర్వాత వచ్చేసాం నూబ్రా వ్యాలీలో ఉన్న శాండ్ డ్యూన్స్కి. ఈ ప్లేస్ అయితే భలే ఉంది గైస్. ఇక్కడ క్యామిల్ రైడ్ కూడా ఉన్నాయి, వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బ్రీతింగ్ ఎలా ఉంది? చచ్చిపోతే నార్మల్గానే హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం, ఆక్సిజన్ అందట్లా, మళ్ళీ పరిగెడుతున్నాం షార్ట్ల కోసం. అదే మన హైదరాబాద్లో ఉరికితే కొంచెం అన్న ఇట్లా బ్రీతింగ్ తీసుకోవచ్చు. ఇక్కడైతే చాలా కొంచెం ఉరకగానే చాలు ఒక 1 minute 2 బ్రీతింగ్ తీసుకోవచ్చు వస్తుంది. చాలా టైం పట్టిద్ది నార్మల్ అవ్వడానికి. ఇవాళ టెంట్లో ఉండబోతున్నాం. బ్యూటిఫుల్ స్టే. ఇక్కడ కూర్చోడానికి ఉంది. వావ్, వాష్రూమ్ కూడా ఉందనుకుంటా. సెట్ బాగుంది, రూమ్ బాగుంది. ఓ కుకుంబర్, ये खीरा के लिए है? खीरा के है, गुड्डी पत्ता, अच्छा कैबेज है ये. कैबेज है, ఓ నైస్. బ్రోకలీ, ब्रोकली है, ఇది బ్రోకలీ అండి గైస్. ఏం చేయబోతున్నాం ఇప్పుడు? ATV ride on sand and the riverside. లెట్స్ గో. ఏటీవీ రైడ్ అయితే చాలా బాగుంది. శాండ్ డ్యూన్స్లో 1500 వర్తే. ట్రై చేయండి అక్కడ ఉన్నప్పుడు. ఇదేంటి అండర్వేర్లా ఉంది? కళ్ళేరా, కళ్ళు ఏడున్నాయి? కళ్ళు కనపట్లే. గో కార్టింగ్ రెడీ గైస్. ఏంటిది? This is 100% pure oxygen cylinder. ఓకే. హై ఆల్టిట్యూడ్స్కి వచ్చినప్పుడు మనకి ఆక్సిజన్ కొంచెం అందదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ ఇవ్వడం కోసం యూజ్ చేయాలి. మొత్తం మాతోనే వస్తామన్నా. ఓ 70 kilometers కాడ మేము రోడ్డే లేదు. ల్యాండ్ స్లైడ్ అయింది, మొత్తం కొండ మొత్తం జారిపోయింది. బ్రో కేఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం. సిలిండర్ అయిపోయిద్దని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. సిలిండర్ అయిపోయింది. ప్యాంగాంగ్ రీచ్ అయ్యేటప్పుడు మీకు బ్రో కేఫ్ వస్తుంది. ఫుడ్ అండ్ అంబియన్స్ బాగుండిద్దంట, ట్రై చేయండి. నాకు తెలిసి మా దాంట్లో ఎవడన్నా ఐరన్ లెగ్ ఉన్నాడేమో గైస్. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మేము వెళ్ళినప్పుడు సిలిండర్ అయిపోయిందంట, సో తినకుండా వచ్చేసాం. ఫైనల్లీ రీచ్డ్ ది బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్. ఎంత బాగుందంటే అంత బాగుంది ప్యాంగాంగ్ లేక్. ఆ లేక్ అంటే ఏ బుడ్డిది అనుకున్నా, దీని లెంత్ ఎంతో తెలుసా? 134 kilometers అంట. మేబీ ఐ ఆమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అనుకుంటాను గైస్. ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేస్తున్నా. నేను ఇవాళ ఉండబోతున్న స్టే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్ ముందే ఇంకా స్టే, చుట్టూ కొండలు. బా అదిరిపోయింది లొకేషన్ అయితే. పొద్దున్నే లేచి ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్ళా. ఇంకో విషయం తెలుసా మీకు? వింటర్లో ఈ లేక్ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయిందంట. దీని మీద మ్యారథాన్లు జరుగుతాయంట. ప్యాంగాంగ్ లేక్ మన ఇండియాలోనే కాదు, చైనాలో కూడా ఉందంట. 40% మన వైపు ఉంటే 60% చైనా వైపు ఉందంట. 14,000 feet హైట్లో హ్యాండ్ స్టాండ్ చేశాను గైస్.
ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనా ఎయ్. ఆ తర్వాత రేజాంగ్లా మెమోరియల్కి వచ్చాను. ఇది డెడికేటెడ్ టు బ్రేవ్ సోల్జర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ హూ ఫాట్ ఇన్ ఇండో చైనా వార్ ఇన్ 1962. 120 మంది సోల్జర్స్లో 114 మంది వాళ్ళ లైఫ్ని కోల్పోయారంట ఆ వార్లో. సెల్యూట్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్. మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు గైస్. 15,000 feet హైట్లో ఆక్సిజనే సరిగ్గా అందట్లేదు, మేము క్రికెట్ ఆడేసాం. వావ్, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ గైస్, చుట్టూ కొండల మధ్య హై ఆల్టిట్యూడ్లో క్రికెట్ ఆడాలి అని. ఆ డ్రీమ్ కూడా ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. నిజంగా ఇదేనా స్టే? ఇదే బాయ్. నేను కార్లో ఒకసారి కార్లో పడుకున్నా. ఇప్పుడు కార్లో ఒకసారి టాయిలెట్స్ ఉంటాయి కదా, అలాంటి కార్ లేవు మన దగ్గర. ఇవాళ క్యారవన్ తెద్దామా గైస్? ఇవాళ అయితే 365 days మొత్తం కంఫర్ట్ జోన్ లో బతకడం కాదు, బయటకు రండి, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఎపిక్ అడ్వెంచర్ అన్నారు. యు విల్ లెట్ యు నో వాట్స్ లైఫ్ ఈస్. ఓ మై గాడ్. వెల్కమ్ టు మై టెంట్ టూర్. రండి. దీంట్లో మనకి ఓన్లీ టెంట్ పడుకోవడానికే ఉన్నాయి, ఇంకేం ఉండవు. గాలి రావట్లేదు ఒక నిమిషం. సో లోపల మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు గైస్. పడుకోవడానికి ఒక మ్యాట్రెస్ ఉండిద్ది, కప్పుకోవడానికి ఒకటి ఉండిద్ది అంతే. ఇంకా వాష్రూమ్ సంగతి అంటారా, ఒదుగు ఆ చెట్లు ఉన్నాయా, ఆ చెట్లు వెనకాల వెళ్ళాలంట. ఎవరన్నా వస్తే ఏంటంటే చెట్లు ఊపాలంట. కాదు, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం కదా, ఇలా ఫుల్ పాష్ బండ్లు వేసుకొని టెంట్లు వేసుకొని ఉంటారు కదా. ఈ 1, 2, 3, 4 అన్నీ నేచర్లోనేనా? ఓకే, ఇవాళ ఎక్స్పీరియన్స్ చేద్దాం అది కూడా మనం. రండి. మ్యాట్రస్ గైస్ మత్తుకుంది. ఇదేం ఆపేటట్టు లేదే చెల్లిని. ఓకే ఓకే, బాయ్ గైస్, గుడ్ నైట్. నైట్ అంతా టెంట్లోనే పడుకున్నా, మార్నింగ్కి నడుము మటాష్. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ హ్యాన్లే. ఇక్కడ స్టార్ గేజింగ్ చాలా బాగుండిద్దంట. నైట్ 2:30 వరకు పడుకోకుండా బ్యూటిఫుల్ స్టార్ గేజింగ్ చూసాం. ముందు టైర్ ఎలా లాగుతారు అనుకున్నాను గైస్, వెనక టైర్ అయితే గాన్ కనపట్లేదు. చెప్పానా మా దాంట్లో ఎవరో లెగ్గున్నారని. పొద్దున్నే ఉమ్లింగ్లా హైయెస్ట్ పాయింట్కి వెళ్తుంటే ఒక కారు టైరు రివర్లో ఇరుక్కుంది. Let's go guys, going to top of the world. Let's go. ఉమ్లింగ్లాకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్లో మా వాళ్ళు డ్రైవింగ్ చేశారు గైస్, పిచ్చెక్కిచ్చారు అంతే. ధూమ్ 4, 5, 6, 7 అన్నీ గుర్తొచ్చాయి నాకు. గైస్, టాప్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నాం. ఫైనల్లీ రీచ్డ్ ఉమ్లింగ్లా. ఇది హైయెస్ట్ మోటరబుల్ పాస్, ఆల్సో నోన్ యాజ్ టాప్ ఆఫ్ ద వరల్డ్. అక్కడికి రీచ్ అవ్వగానే తెలియకుండానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయి గైస్. లదాఖ్ వెళ్ళాలని ఉంటే వెళ్ళిపోండి మామ, బ్యూటిఫుల్ ప్లేస్. సెకండ్, థర్డే పెట్టుకోవద్దు, చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? పచ్చడి అన్నం కలుపుతున్నారు. తినడానికి ఏం దొరకకపోతే రైస్, పచ్చడి కలుపుకొని రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కష్టపడినట్టు ఎక్కడా లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంది. అంతా అయిపోయాక ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఒక మాట అయితే చెప్తాను గైస్, లదాఖ్లో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నా, బైక్ రైడ్ చేస్తున్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఇప్పుడు నేను వచ్చేసాను లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఇన్ లదాఖ్. డెమ్చాక్ విలేజ్ ఇండియా చైనా బార్డర్లో ఉంది. ఇదిగో వీళ్ళందరూ చైనా సోల్జర్స్ అనమాట. ఆ బార్డర్లో ఉన్నప్పుడు వెల్కమ్ టు చైనా అనే మెసేజ్ కూడా వచ్చింది. లదాఖ్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, ఖలాస్.